మిత్రులకు నమస్కారం. రేడియో రంబాబ్ ఛానల్‌కి స్వాగతం. 'విధిమయార్చి' సినిమా పేరు విన్నారు కదా! ఈ సినిమా తెలుగులో 'పట్టుదల' అనే పేరుతోటి ఫిబ్రవరి 6న వచ్చింది, వెళ్ళిపోయింది కూడా. ఈ సినిమా అజిత్ 62వ సినిమా. అందరూ రివ్యూలు పెట్టేశారు. ఇప్పుడు నువ్వు రివ్యూ చేయాల్సిన అవసరం ఏముంది అని మీరు అడగచ్చు. నిన్న అంటే 13వ తేదీన 'ఆఖర్ షో' థియేటర్‌లో చూశాను. అంటే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకెందుకో అరే ఒక మంచి హాలీవుడ్ సినిమాలా ఉంది, అజర్బైజాన్ లొకేల్స్ బాగున్నాయని చెప్పి వెయిట్ చేశాను సినిమా చూద్దామని. సరే వీలైంది అనుకోండి. అంటే తెలుగు రివ్యూయర్లే కాదు, తమిళ్ రివ్యూయర్స్ కూడా చాలామంది క్రిటిసైజ్ చేశారు. అట్లీస్ట్ తమిళ్ సినిమాకి సంబంధించి కొంతమంది బాగుందన్నారు. తెలుగులో మాత్రం యూనిఫామ్గా సినిమాని తిట్టేశారు. నాకు అనిపించింది ఏమిటంటే అసలు ఒక తమిళ్ సినిమాని సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉన్నప్పుడు హాయిగా తమిళ్లో చూడటమే నయం. ఆ ఫీల్ మనకి తెలుస్తుంది అనిపిస్తుంది. ఎక్కడైతే డబ్ చేస్తారో ఆ డబ్బింగ్ సరిగ్గా కుదరక, లిరిక్స్ కావచ్చు, సంభాషణలు కావచ్చు, లిప్ సింక్ కుదరక మనకి చూడటంలో విసుగు కూడా అనిపిస్తుంది. అదే మీరు సబ్‌టైటిల్స్‌తో ఒరిజినల్ సినిమాని చూసినప్పుడు ఆ ఫీల్ తెలుస్తుంది. పైగా మనందరికి కూడా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వలన సబ్‌టైటిల్స్‌తో చూడటం అలవాటైనప్పుడు సినిమాని మొదటిసారిగా నేను తమిళ్ సినిమాని సబ్‌టైటిల్స్ చూసినప్పుడు నాకు చాలా హాయిగా అనిపించింది, తెలుగు డబ్బింగ్ కన్నా కూడా. ఇంతకీ అజిత్ సినిమా గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అజిత్ ఎక్కువగా కార్ రేసింగ్ సంబంధించిన న్యూస్లోనే ఎక్కువ ఉంటాడు సినిమాల కన్నా. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత అతని సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో చాలా గమ్మత్తైన విషయాలు వెతుకుతుంటే నాకు కనిపించాయి. అవి మీకు చెప్దాం అనిపించింది. ఒకటేమిటంటే ఈ సినిమాని మార్పులు చేర్పులు ఎన్ని జరిగాయో. మొదటగా ఈ సినిమాని అసలు అజిత్ గురించి 2 విషయాలు చెప్పుకుందాం. అజిత్ చేసినటువంటి మొదటి సినిమా హీరోగా 'ప్రేమ పుస్తకం', గొల్లపూడి మారుతిరావు గారి అబ్బాయి శ్రీనివాస్ తీస్తుంటే ఆ సినిమా పోయాడు. ఆ సినిమా డైరెక్టర్ అనుకోకుండా ఈ సముద్రం ప్రమాదంలో తను మరణిస్తే మారుతిరావు గారు దాన్ని కంప్లీట్ చేశారు. అలా అజిత్‌కిను జంట నగరాలకి సంబంధం ఏంటంటే, అతను సికింద్రాబాద్లో పుట్టాడు, ఇక్కడ చదువుకున్నాడు, తెలుగు బాగా వచ్చు. తండ్రి తమిళం, తల్లి ఏమో కలకత్తాకి చెందిన ఆవిడ. సో అందుకని అతను కొంచెం నార్త్ ఇండియన్‌గా అనిపిస్తాడు ఒక విధంగా చెప్పాలంటే. సరే, ఒకటి ఏమిటంటే సికింద్రాబాద్ అవటం వలన మనవాడు అనిపించే, అంటే మన తెలుగువాడేమో అనిపించేటువంటి ఫీల్ ఒకటి కారణం ఒకటి. తర్వాత తను చేసిన సినిమాలు కొంత హుందాగా ఉంటాయి, అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. ఇక ఈ సినిమా చూస్తే అతను ఫస్ట్ విఘ్నేష్ శివన్ తోటి తన 62వ చిత్రం అనుకున్నారు. విఘ్నేష్ శివన్ నేరేషన్ నచ్చక మళ్ళీ అట్లీ అలాగే మురుగదాస్ అనుకుంటే చివరికి మరో దర్శకుడు మగేష్ తిరుమేని, అతనికి అవకాశం దక్కింది. అతని నేరేషన్ నచ్చింది. ఈ సినిమాని బ్రేక్ డౌన్ అనేటువంటి ఒక హాలీవుడ్ సినిమాని 1997లో వచ్చింది. దాన్ని అఫీషియల్ రీమేక్గా చెప్పుకోవచ్చు. కథని నేటివిటీకి సంబంధించినట్టుగా మార్చారు. అంటే క్రిటిక్స్ చాలామంది ఈ డైవర్స్, అంటే భార్యాభర్తల మధ్య డైవర్సు, ఆ డైవర్స్కి వెళ్ళిపోతున్నప్పుడు భర్త, అంటే భార్యాభర్త ఇక్కడ అజిత్ను త్రిష ఒక లాస్ట్ రోడ్ ట్రిప్ వేస్తానని చెప్పడం, ఆ తర్వాత కిడ్నాప్, ఇదంతా డ్రామా. సరే, అది తర్వాత అంత జరిగింది అనుకోండి. అయితే మొదట ఒక 25 నిమిషాలు కొంచెం స్లోగా అనిపిస్తుంది. అజిత్ త్రిష మధ్య ఎందుకు ఒక ప్రేమతో మొదలై పెళ్లితో, తర్వాత 12 ఏళ్ల తర్వాత పెళ్లితో ఆ ప్రేమ కథ దారి తీసిన 12 ఏళ్ల తర్వాత ఇద్దరు డైవోర్స్ ఎందుకు ప్రిపేర్ అయ్యారు అంటే, అతను ప్రిపేర్గా ఉండడు కానీ త్రిష ఇంకొక అతన్ని ప్రేమిస్తుందని చెప్పడం, ఇవన్నీ ఇదంతా చెప్పడానికి ఒక అరగంట తీసుకున్నాడు దర్శకుడు. సో సినిమా యాక్షన్ అంతగా మీకు వీళ్ళిద్దరూ, అంటే అజిత్ తను రిక్వెస్ట్ చేయటం, లాస్ట్ ట్రిప్ నేను ఇంట్లో దింపుతాను అని చెప్పి, ఇదంతా అజర్బైజాన్లో నడుస్తుంది సినిమా అంతా కూడా. అలా ఆ రోడ్ ట్రిప్తో స్టార్ట్ అయ్యి వాళ్ళకి భార్య కిడ్నాప్, ఇవన్నీ అక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఫస్ట్ 20 నిమిషాలు కొంచెం స్లో అని అనిపించవచ్చు, దాన్ని స్లో పేస్డ్గా అనుకోవాలి. స్లో అన్నా కూడా కథని ఎస్టాబ్లిష్ చేయడం కోసం దర్శకుడు తీసుకున్న సమయంగా భావించవచ్చు. కొన్ని విశేషాలు ఏంటంటే, ఈ సినిమాకి నీరవ్ షా ఫస్ట్ అనుకున్నటువంటి సినిమాటోగ్రఫీ చాలా ముఖ్యం ఈ సినిమాకి. ఎందుకంటే ఎక్కువ రోడ్ మూవీ లాంటిది కాబట్టి ఆ రోడ్లు అవన్నీ చూపించడం చాలా అద్భుతంగా నీరవ్ షా అనుకున్నారు. కానీ తర్వాత
ఓం ప్రకాష్ అనే ఆయనకి కెమెరా వర్క్ చేశారు, చాలా బాగా చేశారు. అనిరుద్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్ చాలా బాగుంది, కానీ కొన్ని చోట్ల అజర్బైజాన్ ఒక నేటివ్ మ్యూజిక్ అనిపించింది, కానీ కొన్ని చోట్ల కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది. సో అనిరుద్ కొన్ని చోట్ల అద్భుతంగా ఎలివేట్ చేశాడు, కొన్ని చోట్ల కొంచెం డౌన్ అయినట్టుగా కూడా అనిపించింది. అదొకటి. మొదటగా అనుకున్న హీరోట తమన్నా, తర్వాత మళ్ళీ త్రిషాని తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక పాత్రలో ఇంకో జంట అర్జున్ రెజీనా కనిపిస్తారు. అర్జున్ విలన్ రోలు మొదటగా అనుకున్నటువంటి వ్యక్తి సంజయ్ దత్, బతికించారు. సంజయ్ దత్ కన్నా అర్జున్ చాలా బాగా చేశాడు. కొన్ని చోట్ల అతను పఠాన్ సినిమాలో షారుఖ్లు అనిపిస్తాడు. అలాగే రెజీనా బదులు హుమా ఖురేషి అని చెప్పి అనుకున్నారు, తను కూడా డ్రాప్ అయ్యి మళ్ళీ రెజీనాకి ఆ ఛాన్స్ దక్కింది. ఇలా ఎన్ని మార్పులు చేర్పులు. ఈ సినిమాని మొదట అబుదాబిలో తీద్దాం అనుకున్నారట. అబుదాబి నుంచి తర్వాత అది అంటే అబుదాబి అజర్బైజాన్ అనే 2 ప్లేస్లు అనుకుంటే అబుదాబి నుంచి అజర్బైజాన్కి మారింది. అజర్బైజాన్ స్థానికంగా ఉన్న నటులను కూడా బాగా చూపించారు, వాళ్ళందరినీ ఎంగేజ్ చేశారు. తర్వాత సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. సంక్రాంతికి రావాల్సిన సినిమా మళ్ళీ ఫిబ్రవరి 6కి పోస్ట్పోన్ చేశారు. ఇలా ఇంత వైవిధ్యం, ఈ వైవిధ్యం కాదు కానీ ఇన్ని కాంట్రడిక్షన్స్ కనిపిస్తాయి. మిక్స్డ్ రివ్యూ వచ్చింది. మరి ముఖ్యంగా తెలుగులో పట్టుదల అనే పేరుతో వచ్చిందని చాలా ఏకేశారు. నాకెందుకో సబ్‌టైటిల్స్తో ఏ సినిమానా, ఎస్పెషల్లీ 4 భాషలు మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ ఈ సినిమాల వరకు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నప్పుడు వీటిని మళ్ళీ ఎంత పాన్ ఇండియా అయినా కూడా డబ్ చేయటం అనవసరమేమో అనిపిస్తుంది. హిందీ ఆడియన్స్ కంటే డబ్ చేయటం అర్థం ఉంది, కానీ దక్షిణాది భాషల 4 భాషల్లో సినిమాని అది సబ్‌టైటిల్స్ ఉన్నప్పుడు భాష ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఉందేమో అని చెప్పి అనిపిస్తుంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆ ఛాన్స్ ఇచ్చాయి కదా. సో అలా అజిత్ సినిమా, ఈ విధుమార్చే సినిమా పాటలు పెద్దగా లేవు, కానీ అంటే కొన్ని అజిత్ ముఖ్యంగా బాగా పాపులర్ కార్ రేస్కి, బైక్ రేస్కి కదా. ఇందులో ఒక కార్లో ఒక స్టంట్ మాత్రం చాలా బాగా తీశారు. ఆ స్టంట్ అద్భుతంగా తీశారు. అంటే మనకు తెలుస్తుంది ఎక్కడ కూడా ఒక డూపు అలాంటిది ఏమీ లేకుండా తీసినట్టుగా మనకి కనిపిస్తుంది. విధిమార్చి స్లోగా ఉన్నది అని చాలామంది చెప్పినా కూడా, ముఖ్యంగా తెలుగులో డబ్బింగ్ సరిగ్గా కుదరకేమో పట్టుదలని చాలా తెలుగు విమర్శకులందరూ అందరూ వాళ్ళు వీళ్ళని లేకుండా ఏకపడేశారు. సో నేను చూశాను, మొదటి రోజు సప్తగిరిలో వచ్చింది మెయిన్ థియేటర్, బాగా రష్ కనిపించింది, కానీ తర్వాత కొంచెం తగ్గడం కనిపించింది. సో ఇది ఈ సినిమాకి సంబంధించినటువంటి యాక్షన్ సినిమా అంటే ఇలాగే ఉండాలి. యాక్షన్ సినిమా అంటే ఒక మాస్ హీరోగా మొదటి నుంచి చివరి వరకు ఫైటింగ్ చేస్తూ ఉండాలి అన్నట్టుగా కాకుండా, అంటే యాజ్ ది మూవీ ప్రోగ్రెసెస్ కథలో భాగంగానే హీరో మనకి కనిపించడం, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఒకటే కాన్ఫ్లిక్ట్ పాయింట్, ట్విస్ట్లు అవి కూడా కొంతమంది ఫోర్స్డ్ అన్నారు, అవి కాన్ఫ్లిక్ట్ పాయింట్ సరిగ్గా లేదని చెప్పిన వాళ్ళు అన్నారు. కానీ మనం ఒకటి బాగా ఫోటోగ్రఫీలో కనిపించేది అంటే ఇందులో అజిత్ ఆయన ఎప్పుడు రంగు వేసుకోవడం, డై చేసుకోవడం కనపడదు కదా. ఇందులో ఫ్లాష్ బ్యాక్ సీన్స్కి మాత్రం కొంచెం డై వేసుకుని మేసం తీసి కనిపిస్తారు. యాక్చువల్లీ అక్కడే ఆయన ఏజ్గా కనిపిస్తాడు, మిగిలిన దృశ్యాల్లో మామూలుగా ఉంటారు. అవన్నీ ఒక టోనల్ దీంతో కనిపిస్తాయి ఈ సీన్స్ అన్నీ కూడా. వాళ్ళిద్దరు విడిపోతూ కార్లో వెళ్తున్నప్పుడు ఉండేటువంటి టోనల్ వేరియేషన్ ఒకలా ఉంటుంది. సో ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ ఉంది, బ్యాక్గ్రౌండ్ చాలా వరకు బాగుంది. అంటే అర్జున్ చాలా బాగా చేశాడు విలన్గా. ఇటు అజిత్ని ఈక్వల్గా డామినేట్ చేస్తాడు, అలాగే త్రిషని ఈక్వల్గా డామినేట్ చేస్తూ మ్యాచ్ చేస్తూ రెజినా కనిపిస్తుంది. మరొక విలన్ ఆరవ్ అని ఉన్నాడు, అతను కూడా చాలా బాగా చేశాడు. అంటే ఈ కొన్ని సినిమాలు మనం థియేటర్లో చూసినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. నాకు అలాంటి సినిమా ఒక స్లో పేస్డ్ అయినా సరే, బట్ మనం వి గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మూవీ. అలాంటి సినిమాగా నాకు ఈ సినిమా పట్టుదల లేదంటే విధామియార్చి సినిమా అనిపించింది నాకు. ఇది విధామియార్చి సినిమా అని రివ్యూయర్స్ అందరూ ఏకేశారు కాబట్టి కొన్ని విశేషాలు నాకు షేర్ చేద్దాం అనిపించింది. అజిత్ సికింద్రాబాద్లో పుట్టినవాడిగా వస్తే మనకి దగ్గరవాడిగా అనిపిస్తాడు కాబట్టి ఈ సినిమా గురించి మీకు చెప్దాం అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి.
నమస్కారం. థ్యాంక్ యూ.